రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్. ఇక కొత్తపేటలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కులగణన శాస్త్రీయ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా మధు యాష్కి గౌడ్ హాజరయ్యారు. ఇక కులగణనతో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు మధు యాష్కి. మునుముందుకు ఏ విధంగా కులగణన జరిగినాక జరగాల్సిన రిజర్వేషన్స్ పైన లేక కోర్టు అడ్డంకులు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దానికి మద్దతుగా ఉంటూనే భవిష్యత్తులో అడ్డంకులు రాకుండా భవిష్యత్తులో బీసీ రిజర్వేషన్స్ పెంపొందే రీతిలో జెండాలు ఏదైనా కూడా గతంలో తెలంగాణ అజెండాగా ముందు కదిలిన రీతిలోనే ఇవాళ బీసీ వర్గాలన్నీ కూడా కులాల సంఘాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా కలిసి కదలాల్సిన ఆవశ్యకతను గుర్తిస్తూ ముందు కదలాలని ఒక దృక్పథంతో సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. కులగణన జరిగి తీరాల్సిన వారు ఆదేశాలు ఇస్తూ ఉంటే ప్రధానమంత్రి ఏమో ఇది మతం పేరు పైన తీసుకొచ్చి ఈ కులగణన అనేది ముస్లింలకు మద్దతు ఇచ్చేటట్టు అవుతుంది, దేశ జనాభాని విభజించి వ్యతిరేకులకు అధికారించినట్టు అవుతుందని చెప్తూ మతం పేరుతోటి విడదీసే ప్రయత్నం నరేంద్ర మోదీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. కులగణన సర్వేకి సంబంధించినటువంటి దాంట్లో ఎటువంటి లోపాలు లేకుండా అది పూర్తి చేయాలి. సమగ్రమైనటువంటి కులగణన సర్వే మాత్రమే కోర్టుల ముందు నిలబడగలుగుతుంది. అది మనకు తమిళనాడు ప్రభుత్వంలో స్పష్టంగా చూసాం. అదే బీహార్కి సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళు సాంకేతికమైనటువంటి లోపాలను ఎత్తి చూపి పాట్నా కోర్టు దాన్ని ఆఫ్ చేసింది. కాబట్టి మనం రాజకీయ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఇచ్చే విషయంలో చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించి బీసీలకు న్యాయం చేయాలా. తన ఇల్లు బఫర్ జోన్లో ఉందంటూ వస్తున్న ఆరోపణలను ఖండించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇక మధురానగర్లో తాము నివాసం ఉంటున్న ఇల్లు 44 ఏళ్ల క్రితం తన తండ్రి సుబ్బయ్య నిర్మించిందని చెప్పారు. ఒకప్పటి పెద్ద చెరువునే 25 ఏళ్ల క్రితం కృష్ణకాంత్ పార్కుగా మార్చారని తెలిపారు. ఇక చెరువు కట్ట ఎత్తుపై ఆధారపడి దిగువ భాగంలో 5 లేదా 10 మీటర్ల వరకు ఉన్న స్థలాన్ని బఫర్ జోన్గా ఇరిగేషన్ శాఖ పరిగణిస్తుందని తెలిపారు రంగనాథ్. ఇప్పుడు తప్పుడు ప్రచారంతో కొందరు ప్రజలను తప్పుదేవ పట్టిస్తున్నారని అన్నారు రంగనాథ్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం గురునానక్ యూనివర్సిటీలో జాతీయ స్థాయి హ్యాక్థాన్ 2024 ఘనంగా జరిగింది. ఇక యువతలో సాంకేతికపై అవగాహన కల్పించడం, సృజనాత్మకతను ప్రోత్సహించే ఉద్దేశంతో హ్యాక్థాన్ నిర్వహించింది కాలేజీ యాజమాన్యం. ఇక విద్యార్థులు తమ నైపుణ్యాన్ని జాతీయ స్థాయిలో ప్రదర్శించుకునే హ్యాక్థాన్లో అవకాశం ఉంటుందన్నారు నిర్వాహకులు. 3 రోజుల పాటు జరగనున్న హ్యాక్థాన్కి దేశవ్యాప్తంగా 1500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీనాథ్ రెడ్డి, సంజీవ్ శ్రీవాస్తవ, జాయింట్ డైరెక్టర్ పార్థసారథి హాజరయ్యారు. ఏపీ నంద్యాల జిల్లా శ్రీశైలం ఘాట్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. శ్రీశైలం టోల్గేట్, సాక్షి గణపతి ఆలయం నుంచి ముఖద్వారం వరకు ట్రాఫిక్ ఏర్పడింది. ఇక రోడ్లపై కార్లు, బస్సులు నిలిచిపోవడంతో 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. కార్తీక మాసం ఆదివారం కావడంతో శ్రీశైలం ఆలయానికి భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి తరలి వస్తున్నారు. ఇక భక్తుల రద్దీతో ఆలయ అధికారులు స్వామివారి సామూహిక అభిషేకాలు, గర్భాలయ అభిషేకాలు పూర్తిగా రద్దు చేశారు. అయితే శ్రీశైలం ఘాట్ రోడ్ సింగిల్ రోడ్డు కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు.
రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రెడ్డి సమ్మేళనం వైభవంగా జరిగింది. మణికొండ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇక ఆటపాటలతో రెడ్డి కుల బంధువులంతా సందడిగా గడిపారు. ప్రతి సంవత్సరం సమ్మేళన ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. మణికొండ రెడ్డి ఫౌండేషన్ నుంచి ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం జరగడం జరిగింది. దీనికి అందరూ ఆత్మీయ బంధువులందరూ విచ్చేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించారు. ఈ విధంగా లాస్ట్ ఇయర్ కూడా మేము స్టార్ట్ చేశాము. ఇదే విధంగా ప్రతి ఇయర్ మేము ఇంకా పెద్దగా చేస్తూ ఉంటాము. అనేక మంది ఇప్పటికే 1000 మెంబర్స్ పైన మాకు మెంబర్షిప్స్ అయ్యారు. ఇంకా అనేక మంది రెడ్డి బంధువులు మా అందరితో. హైదరాబాద్ బిఎన్ రెడ్డిలో కుంకుమ పువ్వు సాగు చేస్తున్నాడు ఇంజనీరింగ్ స్టూడెంట్ లోహిత్. ఓ గదిలో కుంకుమ పువ్వు సాగుకు స్పెషల్ సెటప్ చేశారు. ఇక కాశ్మీర్ నుంచి సాఫ్రాన్ సీడ్ తెప్పించి 40 రోజుల నుంచి సాగు చేస్తున్నాడు. అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్తో సాఫ్రాన్ సాగు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇక కాశ్మీర్లో పండించే క్వాలిటీ ఇక్కడ కూడా వస్తుందంటున్న యువ రైతు లోహిత్తో నరేష్ ఫేస్ టు ఫేస్. కాశ్మీర్ లాంటి చల్లటి ప్రాంతంలో పండించేటటువంటి కుంకుమ పువ్వును ప్రస్తుతం మనం హైదరాబాద్కు దగ్గరలో ఉన్నటువంటి బిఎన్ రెడ్డి ప్రాంతంలోని గుర్రంగూడలో అయితే ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థి సాగు చేస్తూ ఉన్నాడు. అసలు ఈ ప్రాంతంలో ఈ కుంకుమ పువ్వు పండుతుందా, లేకపోతే ఆ స్టూడెంట్కి ఈ కుంకుమ పువ్వు పండించాలనే థాట్ ఏ విధంగా వచ్చింది, దీనికి సంబంధించినటువంటి వాతావరణ పరిస్థితులు మన దగ్గర ఎలా ఉన్నాయి, అయితే ఈ సీడ్స్ ఎక్కడి నుంచి తెప్పించారు, దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఒకసారి మనం లోహిత్ తోటి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ లోహిత్, ఇట్లా మీరు ఏం చేస్తూ ఉంటారు? సిఎస్సి జనరల్ అంటే నార్మల్గా మాది ఫార్మింగ్ బ్యాక్గ్రౌండే. అట్లా నార్మల్గా ఇక టెస్ట్ చేస్తున్నప్పుడు ఏదన్నా సరే ఫార్మింగ్లో ఏమైనా ఉన్నాయా వివిధ రకాలుగా చేయడానికి అని ఆలోచిస్తున్నప్పుడు మష్రూమ్ అని మిగతా ఇలా కొన్నిటి మీద రీసెర్చ్ చేస్తున్నప్పుడు సాఫ్రాన్ అనేది ఐడియా వచ్చింది. లైక్ కాశ్మీర్లో కాకుండా కూడా వేరే వాళ్ళు చేస్తున్నారు కదా, ప్రయత్నిద్దాం మనం కూడా అన్న విధంగా స్టార్ట్ చేసినాం. ఓకే, ఈసారి బాగానే ఉంది. ఫ్లవరింగ్ అయితే యావరేజ్ 150 పూల నుంచి 200 దాకా వస్తున్నాయి. కాకపోతే జెర్మినేషన్ అనేది నెక్స్ట్ స్టేజ్ ఉంది ఇప్పుడు దీనికి. ఆ స్టేజ్లో కొంచెం రిస్క్ ఉందని చెప్పారు. కాకపోతే దాన్ని చూడాలి ఎంతవరకు ఉంది, నాకెంత సక్సెస్ అవుతా, నేను ఎంత సక్సెస్ అవుతా అనేది. ఈ విత్తనాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, దీన్ని ఎట్లా తీసుకొచ్చారు? కాశ్మీర్ లాంటి ప్రాంతంలో అయితే ఇవి ఎక్కువ దొరుకుతాయి, మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? నేను కూడా కాశ్మీర్ నుంచే ఇంపోర్ట్ చేసుకున్నాను. కాశ్మీర్లో ఉంటారు డీలర్స్ చాలామంది. దీంట్లో పర్టికులర్ సైజ్ గ్రేడింగ్ చేసినాయి మాకు కావాలి అని చెప్పేసి వాళ్ళకి అడిగితే ఓకే అని చెప్తారు. వాళ్ళు కొంచెం రేట్ చెప్తారు. ట్రాన్స్పోర్టేషన్ కూడా వాళ్ళే వేస్తారు, వివిధ రకాలుగా వేస్తారు ట్రాన్స్పోర్టేషన్ కూడా. ఒకటి వచ్చేసి బై రోడ్ వేస్తారు, ట్రాన్స్పోర్ట్ మన ట్రైన్లో వేస్తారు. ట్రైన్లో వేయించుకోవడం బెటర్, కానీ ట్రాన్స్పోర్టేషన్ వేయించుకున్నప్పుడు కూడా కొన్ని పాటించాల్సి ఉంటుంది, ఎలా ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి అదంతా అనేది. దానివల్ల ఏమవుతుందంటే ఇత్తనం డ్యామేజ్ కాకుండా ఉంటుంది. మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఏ విధంగా ఈ సీడ్ను మీరు కాశ్మీర్ నుంచి ఇక్కడికి తెప్పించారు? నాకు వచ్చేసి గోన్ సంచులలో ట్రాన్స్పోర్ట్ అయ్యి వచ్చింది బై రోడ్. ఇంకొకరికి వచ్చేసి ట్రాన్స్పోర్ట్ అయ్యింది కార్డ్బోర్డ్ షీట్స్ కానీ కొంచెం నార్మల్ ఎయిరేషన్ బాగా ఉన్న సంచుల్లో పెట్టి బై ట్రైన్లో వేశారు. నాకు 2 వారాలు పట్టింది, వేరే వాళ్ళకి వారంలో వచ్చేసింది. నాకు వచ్చిన నష్టం ఏమిటి అంటే అలాగా సీడ్ అనేది దీంట్లో నుంచి చాలా వేడి ఉత్పత్తి అవుతుంది. ఆ వేడి వల్ల కొన్ని ఒత్తుకోవడం వల్ల డ్యామేజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అది కాకుండా చూసుకోవాలి. అంత సెటప్ అంతా ఎట్లా చేశారు? ఈ థాట్ ఎవరు ఇచ్చారు? మీరు ఎక్కడైనా ట్రైనింగ్ చేశారా దీనికి సంబంధించి? దీనికి ఎంత ఖర్చు వచ్చింది? దీనికి ఖర్చు వచ్చేసి మొత్తం 5 లక్షల వరకు ఖర్చు అయింది. విత్తనాలకు 2 లక్షలు, ఈ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిటికీ వచ్చేసి 3 లక్షల వరకు ఖర్చు వచ్చింది. నార్మల్గా మీరు ఆన్లైన్లో చూసినా ఎక్కడ చూసినా కూడా మష్రూమ్ ఫార్మింగ్ ఎలా ఉంటుందో సేమ్, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను మాట్లాడేది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి సేమ్ అలాగే చేసుకోవాలి. కాకపోతే కొన్ని ఇత్తనాలు కానీ ఇప్పుడు ట్రేలు కానీ దానికి వేరే రకమైన ట్రేస్ వాడవచ్చు, దీనికి వేరే రకమైన ట్రేస్ వాడాల్సి ఉంటుంది అంతే తప్ప నార్మల్ అంతా సేమ్ అలా. దీనికి కొన్ని వేరియేషన్స్ ఉంటాయి తప్ప మిగతాదంతా కొంచెం సేమ్ ఉంటుంది. టెంపరేచర్స్ దానికి దీనికి తేడా ఉంటుంది. 11, 10, 9 వరకు ఈ రేషియోలో మెయింటైన్ చేస్తున్నా. డే టైం వచ్చేసి 16, 17, 18 ఇలా మెయింటైన్ చేస్తున్నాను. కాశ్మీర్లో అదే ప్యాంపూర్ ఏరియాలో కానీ ఎక్కడైనా సరే ఇదే టెంపరేచర్స్ ఉంటాయి ఫ్లవర్ వచ్చే టైంలో. సో నేను ఫ్లవరింగ్ కోసమే కాబట్టి ఈ టెంపరేచర్స్ మెయింటైన్ చేస్తున్నాను, సరిపోయిద్ది ఆ టెంపరేచర్స్ మెయింటైన్ చేయడం వల్ల. అయితే ఇది కంటిన్యూగా 24 అవర్స్ మీరు 16 degrees మెయింటైన్ చేస్తారా, లేదంటే టైం ప్రకారం ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో ఒక టెంపరేచర్ అట్లా ఏమైనా మారుస్తూ ఉంటారా?
నేను మారుస్తుంటాను. ఎందుకంటే ఎండ ఎక్కువ ఉన్నప్పుడు టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కదా, కాశ్మీర్లో అయినా ఏదైనా సరే కొంచెం పెంచుతూ తగ్గిస్తూ ఉంటాను. అంటే ఇప్పుడు ఒకవేళ మధ్యాహ్నం 1-2 గంటలకు వచ్చేసరికి కొంచెం పెంచుతాను, ఆ తర్వాత వచ్చేసరికి మళ్ళీ తగ్గిస్తూ ఉంటాను అనమాట. అప్పుడు 2 గంటల ఈ ఫ్లవరింగ్ టైంలో 2 గంటలకు వచ్చేసరికి ఒక 18, 18, 19, 18 మ్యాక్సిమం. కుంకుమ పువ్వు సాగుకు సంబంధించి మీతో పాటు ఇంకా ఎంతమంది మన తెలంగాణలో సాగు చేస్తూ ఉన్నారు? అంటే మేము ఎప్పుడు మాట్లాడుకుంటూ చేసేవాళ్ళం, ఒక 3 ఉన్నాం అంతే. మిగతా వాళ్ళు వేరే వాళ్ళు ఇక్కడ వీడియోస్ వల్ల దాంట్లో వల్ల చూసి ఇంకో ఇద్దరు నన్ను కన్సల్ట్ అవ్వడం జరిగింది. చూసాం కదా, ఇది సాఫ్రాన్ సాగుకు సంబంధించినటువంటి డీటెయిల్స్. కాశ్మీర్ నుంచి సీడ్ తీసుకొచ్చి ప్రత్యేకమైనటువంటి వాతావరణంలో ఈ కుంకుమ పువ్వును సాగు చేస్తున్నా అని చెప్పేసి ఆ గురంగూడకు సంబంధించినటువంటి లోహిత్ అనే స్టూడెంట్ మనతో చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ రమేష్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్. మేడ్చల్ జిల్లా తుర్కపల్లిలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ను ప్రారంభించారు మాజీ మంత్రి మల్లారెడ్డి. ఇక యువకులతో కలిసి సరదాగా కాసేపు క్రికెట్ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. యువకులు శారీరక దృఢత్వం కోసం ఆటలు ఆడాలని సూచించారు మల్లారెడ్డి. తరువాత తుర్కపల్లిలోని గోనమైసమ్మ ఆలయ జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మందుల అవసరం లేకుండానే ఆక్యుపెంచర్ చికిత్సతో దీర్ఘకాలిక వ్యాధులు నయం చేయొచ్చన్నారు ప్రొఫెసర్ డాక్టర్ లోహిల్యా. ఆధునిక వైద్యానికి నయం కాని జబ్బులకు ట్రీట్మెంట్ చేయవచ్చన్నారు. ఇక వరల్డ్ ఆక్యుపెంచర్ డే సందర్భంగా హైదరాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఏ జబ్బులకు ఎలాంటి చికిత్స చేయాలో వివరించారు. తెలంగాణ ఆక్యుపెంచర్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ సుధీర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ రమణ కపూర్, డాక్టర్ పిఎస్ సాగర్, సుభాష్, అనిల్ కుమార్ పాల్గొన్నారు. If we start acupuncture treatment, our patient की बीमारी अगर कम होती है तो the dilemma will be whether to continue AKT or to stop AKT. I said either we'll go with allopathy or acupuncture. He had a great faith in me. बोले सर हमारा पूरा faith है, आप acupuncture करो. We stopped all allopathic drugs. I examined the case and I found that in that case she had excess energy in wood which was counteracting. Wood was counteracting on metal and metal was deficient, lung was deficient. That was the real cause and her immunity was less. ప్రభుత్వము ఈ విధానాన్ని గుర్తించడానికి రీజన్ ఏంటంటే ఇది ఈ 3-4 డికేట్స్లోనే అంటే ఎన్నో మైలురాయిలు దాటుకొని అంటే ర్యాపిడ్ ఫైర్ లాగా ప్రాక్తో మోర్ దెన్ 130 కంట్రీస్లో ఇప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చింది. దిస్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ థెరపీ బీయింగ్ ప్రాక్టీస్డ్ ఇన్ ద వరల్డ్. ఆల్మోస్ట్ ఫస్ట్ పొజిషన్కి కాంపీట్ చేస్తున్న సైన్స్ ఇది. ఈ 3-4 డికేట్స్లోనే ఎన్నో థెరపీస్ని దాటి మనకు ముందుకు వచ్చిన థెరపీ ఇది. అక్యుపంక్చర్ అనే వైద్యం మన ప్రాచీన వైద్యం, ఆయుర్వేదం లాగా శుచి వేదం అనే ఒక ప్రాచీన వైద్య విధానం. సో దీని గురించి యునెస్కో ఈరోజు సెలబ్రేట్ చేస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రాచీన వైద్య విధానాన్ని గుర్తించి యునెస్కో దీన్ని పురస్కరించుకొని సెలబ్రేట్ చేస్తూ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైద్యానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఇచ్చింది అండ్ ప్రోత్సాహం ఇస్తుంది. సో క్లినికల్గా పూర్తిగా నిర్ధారించి 1200 రోగాల పైన ఎలాంటి శస్త్రచికిత్సలు అవసరం లేకుండా, మందులు అవసరం లేకుండా చాలా ఎఫెక్టివ్గా ఈ వైద్యం ఉంటుంది. ఇదొక మంచి వైద్యం. ఇందులో మనకు ఎక్స్పెన్సెస్ చాలా తక్కువ, మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మీద కూడా మనం ఎక్కువ డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. సో ఈ వైద్యాన్ని కనుక భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము మంచి వాళ్ళ నుంచి ఎంకరేజ్మెంట్ కనుక లభిస్తే చాలామందికి ఈ వైద్యము చేయడానికి అవకాశం ఉంది. దీని ద్వారా చాలామంది వాళ్ళ హెల్త్ని రీస్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఈ వైద్యంలో మెడిసిన్స్ ఏమి ఇవ్వట్లేదు, వాళ్ళ లోపల ఉన్న ప్రాణశక్తిని మనము బ్యాలెన్స్ చేస్తున్నాం. కాబట్టి ఇదొక మంచి థెరపీ అండ్ చాలా లో కాస్ట్. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో ప్రభుత్వ అనుమతి లేకుండా ఓ బిల్డర్ సెల్లర్ తవ్వకాలు చేపట్టాడన్నారు కాలనీవాసులు. దీంతో పక్కనే ఉన్న అపార్ట్మెంట్ ప్రహరీ గోడ కూలడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అపార్ట్మెంట్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీబీ కంటే లోతు ఉంది. ఇప్పుడు మనం ఒక 4-5 మనుషులు నిల్చున్నా కానీ సరిపోదు, అంతకంటే లోతు ఉంది. మాకు జాగా ఉంది
ఉంది, దాని పక్కన 3 ఫీట్ల జాగిసి పెట్టినా కానీ ఆ ప్లేస్ కూడా ఆక్యుపై చేసుకొని మొత్తం గోడతో సహా తీశారు. ఇవాళ దాన్ని ఏమంటారు, అది జేసీబీ కాకుండా ఇంకో పెద్దది ఉంటుంది కదా, ఆ ఇటాచ్ వచ్చింది. ఆ ఇటాచ్ వచ్చి దాన్ని లేయడం వల్ల అది గోడ ఊలిపోయింది. మా వాచ్మెన్ అక్కడే పని చేసుకుంటుంది. రోజు అయితే పాపతో కూర్చోబెట్టుకొని చేసుకుంటుంది. ఇవాళ ఒక్కతే చేసుకోవడం వల్ల ఆ పాప లేకపోవడం కూడా ఒక ప్లస్ అయింది. ఆమెకేమైనా అయినా మాకేమైనా పరిస్థితి ఏంది? ఇప్పుడు మట్టి మొత్తం పోయింది. మా వాళ్ళు కూడా నడవడానికి 1 ఫీట్ మందం 2 ఫీట్ల మందం నడవడానికి జాగ ఉంది. ఆ జాగ కూడా మొత్తం పోయింది. ఇప్పుడు గోడ దాకా వచ్చింది. మేము మున్సిపల్ కమిషనర్ కూడా 20 తారీఖు కంప్లైంట్ ఇచ్చాము. మాకు బాగా ప్రాబ్లం అయింది. డే అండ్ నైట్ 2 o'clock 3 o'clock వరకు కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సెల్లార్ పర్మిషన్ లేదు, సెల్లార్ కడుతున్నారు. మేము ఆల్రెడీ రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాము. 20 తారీఖు రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇచ్చినా కూడా కన్సర్న్గా ఆపుతుంటే కానీ ఫోన్లు చేస్తే లేదు ఇన్వాల్వ్మెంట్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, లీడర్స్ ఉన్నారు, కానీ దీన్ని మేము చూస్తున్నాం అంటున్నారు. మా టీంలు బయట ఉన్నట్టుగానే ఎవరు స్పందన లేదు. ఆల్రెడీ ఈరోజు ఏం జరిగింది, కంపెనీ వాళ్ళకి వెళ్ళిపోయింది. కంపెనీ వాళ్ళకి వాచ్మెన్ ఆమె వాష్రూమ్లోనే ఉన్నది. ఆ పిల్ల చిన్న పిల్ల ఉంది. రేపు పొద్దున సరిపోతే ఎవరు దాన్ని బాధ్యులండి? ఇప్పుడు కంపెనీ వాళ్ళు వెళ్ళిపోతే రేపు బిల్డింగ్ వెళ్ళిపోతుంది. నేను సెల్లార్ ఆపమంటే సెట్ బ్యాక్ 1 ఫీట్ కూడా లేకుండా మొత్తం కంప్లీట్. ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినాము, 100 డయల్ చేసినాము. మున్సిపల్ కమిషనర్కి ఇచ్చినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇల్లీగల్ సెల్లార్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వితౌట్ సెట్ బ్యాక్. మా కంపౌండ్ వాళ్ళకి దగ్గరగా తీసింది కాబట్టి మా కంపౌండ్ వాల్ ఇప్పుడు డ్యామేజ్ అయింది. రేపు బిల్డింగ్ కూడా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఇది మొత్తం సెల్లార్ కన్స్ట్రక్షన్కి ఆపవలసిందిగా మీ ద్వారా మున్సిపల్ ఆఫీస్ని కానీ అందరినీ కోరుతున్నాము. దీనివల్ల కంప్లైంట్ ఇచ్చినా స్పందన లేదు. వాళ్ళు వచ్చినాక కూడా వీళ్ళు ఆపేస్తున్నారు. అప్పుడు మళ్ళీ తర్వాత నైట్ టైంలో కూడా చేస్తున్నారు. నీలోఫర్ ఆసుపత్రిలో నెల రోజుల మగ శిశువు కిడ్నాప్ కేసును ఛేదించారు పోలీసులు. కేవలం 5 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. తన అక్కకు మగబిడ్డ పుట్టలేదని భావనిత్యం వేధిస్తున్నందుకు శిశువును కిడ్నాప్ చేసినట్లు నిందితురాలు షాహీన్ బేగం తెలిపిందని తెలిపారు పోలీసులు. గద్వాల్ జిల్లా పరిధిలో కర్నూలు వైపు వెళ్తూ ఉండగా కిడ్నాపర్లను పోలీసులు పట్టుకున్నారు. ఇక నీలోఫర్ ఆసుపత్రిలో గుర్తు తెలియని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఏసీపీ సంజయ్ కుమార్. నవంబర్ సాయంత్రము మాకు నీలోఫర్ నుంచి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఒక 1 month బాబు సక్లైన్ను ఎవరో గుర్తు తెలియని ఒక లేడీ డైవర్ట్ చేసేసి ఎత్తుకుంటా అని చెప్పి తీసుకొని పోయిందని చెప్పేసి ఇమ్మీడియట్గా కంప్లైంట్ రావడం జరిగింది. హసీనా బేగం అని కంప్లైంట్ ఇచ్చింది. ఇమ్మీడియట్గా మా టీం అంతా వీళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా టీమ్స్ వైజ్గా విడిపోయి నాంపల్లి టీము నీలోఫర్ హాస్పిటల్లో కానీ చుట్టుపక్కల కానీ అంటే వెతకడం జరిగింది. దాంట్లో ఈ పాపను ఒక బుర్కా క్లాడింగ్ లేడీ తీసుకొని పోయి ఒక ఆటో ఎక్కింది. ఆటో ద్వారా JNFU దగ్గరికి పోయింది. ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వరకు పోయి అక్కడ ఆటో నుంచి దిగిన తర్వాత ఒక వ్యక్తి ఈమె కోసం వెయిట్ చేస్తున్నాడు. అక్కడ TVS వెహికల్ మీద మళ్ళీ ఆమెను అక్కడి నుంచి తీసుకొని పోయాడు. పొల్లూరు టోల్ ప్లాజా దగ్గరికి రావడం జరిగింది. దొరకంగానే మేము ఏం చేసినాం, అక్కడ మేము వాళ్ళను పట్టుకొని మాకు ఇన్ఫామ్ చేసిండ్రు. మా టీం అక్కడికి పోయింది, వాళ్ళని పట్టుకొని వచ్చింది. అఫెన్స్ జరిగిన ఒక 4 to 5 hours లోపల మనం అక్కడ పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు జర్నీ చేసుకుంటూ పోతున్నారు. అఫెన్స్ అయిన తర్వాత ఇమీడియట్ జర్నీ చేసుకుని 200 kilometers దాటిండ్రు. గ్రేటర్ హైదరాబాద్లో కుటుంబ సర్వే చేస్తున్నారు ఎన్యూమరేటర్లు. ఇక ఇంటింటికి తిరిగి వివరాలు సేకరిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు 75.30% సర్వే పూర్తయిందని అధికారులు తెలిపారు. దీంతో 18,26,564 ఇళ్లలో సర్వే పూర్తయింది. సర్వే నెమ్మదిగా జరుగుతున్న ప్రాంతంలో మరికొంతమంది ఎన్యూమరేటర్లను అధికారులు నియమించారు. మేడ్చల్ జిల్లా కోంపల్లిలో డ్రగ్స్ విక్రయిస్తున్న 2 అదుపులోకి తీసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. వారి నుంచి 5 గ్రాముల MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. నగర జీవితంలో కుటుంబం అంతా కలిసి భోజనం చేయాలంటే కుదరని పరిస్థితులు వచ్చాయి. అలాంటిది కార్తీక మాసంలో వనభోజనాలతో బంధువులంతా కలిసి తినాలంటే అయ్యే పనేనా? కానీ సిటీలో కార్తీక వనభోజనాలు సందడిగా సాగుతున్నాయి. పార్కులతో పాటు ఫంక్షన్ హాల్స్, ఖాళీ స్థలాల్లో బంధుమిత్రులతో ఆటపాటుల నడుమ వనభోజనాలు జరుపుకుంటున్నారు నగరవాసులు. పైగా ఈ మధ్య కమ్యూనిటీ వనభోజనాల ట్రెండ్ కొనసాగడంతో పెద్ద ఎత్తున వేల మందితో కలిసి వనభోజనాలు జరుపుకుంటున్నారు.
కార్తీక మాసంలో ఏదో ఒక రోజు వనభోజనాలకు వెళ్లేవారు మన ముందు తరాలు వారు. కానీ యాంత్రిక జీవితంలో అందరూ ఒకే చోట కలిసి సమయం కూడా ఉండట్లేదు. సిటీలో వనభోజనాలు నిర్వహించడం కష్టమే అంటున్నారు కొంతమంది ప్రజలు. కానీ మనసుండే మార్గం ఉంటుంది. అందుకే శుభకార్యాలకు ఉపయోగించే ఫంక్షన్ హాల్స్ వనభోజనాలకు వేదికలవుతున్నాయి. కాంక్రీట్ జంగల్గా మారిన సిటీలో వనభోజనాలకు ఫంక్షన్ హాల్స్ కరెక్ట్ ప్లేస్ అంటున్నారు ప్రజలు. ఇక కార్తీక మాసం చివరి ఆదివారం కావడంతో సిటీలో వనభోజనాల సందడి నెలకొంది. ఆర్యవైశ్యులంతా కలిసి మియాపూర్లోని విశ్వానంద్ గార్డెన్లో వనభోజనాలు నిర్వహించారు. దాదాపు 3,000 మందికి పైగా ఈ వనభోజనాల్లో పాల్గొన్నారు. ఉదయం పెద్ద ఎత్తున 300 జంటలు సత్యనారాయణ వ్రతాలు చేశారు. ఈ బిజీ లైఫ్లో కార్తీక మాస వనభోజనాలు అంతా కలిసి నిర్వహించుకోవడం ఆనందంగా ఉందంటున్నారు ప్రజలు. రాను వీటి యొక్క ప్రాముఖ్యత విశిష్టత ఎవరికి తెలియట్లేదు. ఈ రకంగా అయినా మేము సంవత్సరానికి ఒకరోజు గ్యాదర్ అయ్యి అందరినీ కలుపుకుంటూ ఈ వీటి గురించి అవగాహన కల్పించే విధంగా ఐక్యవేదిక తరపున మేమందరం కూడా తెలియజేస్తున్నాము. ఇలా కలవడం వలన చాలా మంది పిల్లలకు కూడా ఇట్లా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మమ్మీ డాడీ ఇలా వెళ్ళిండ్రు ముందట ఇలా 1 మంత్ ఇలా ఉంటుంది. కార్తీక మాసం అనేది పిల్లలకు కూడా తెలుస్తుంది. ఇలా మేమందరం కలవడం చిన్నప్పుడు ఎప్పుడో కలిసినాం. ఇప్పుడు ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. మనం ఇలాంటి చేయడం వలన మన పిల్లలకు కూడా చాలా విషయాలు మనం చెప్పగలుగుతాం. బిజీ లైఫ్ లో వనభోజనాలు కష్టమే అయినా కొన్ని రోజుల ముందే ప్లాన్ చేసుకొని వచ్చామంటున్నారు జనం. ఇదివరకు వనభోజనాలకు ఐటమ్స్ తయారు చేసుకొని వచ్చి కార్తీక వనభోజనాలు చేసుకున్నామని, ఇప్పుడు కుదరకపోవడంతో ఫంక్షన్ హాల్స్ లో నిర్వహించామన్నారు. ఇలా అప్పుడప్పుడు కలుస్తుంటే బంధుత్వాలు బలపడటంతో పాటు పిల్లలకు కూడా అందరూ పరిచయం అవుతారంటున్నారు. వనభోజనం అంటే వనము కింద తినాలనే ఏం కాదు, ఈ కాంక్రీట్ జంగల్లో మనకు తప్పట్లేదు, ఇలా అరేంజ్ చేసుకోవడానికి తప్పట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే అందరం కలవాలంటే ఒక ప్లేస్ అనేది కావాలి, ఒక యూనిటీ ఉండేది కావాలంటే కంపల్సరీ ఇలా అరేంజ్ చేస్తేనే అందరం కలవగలము. సిటీలో క్యాస్ట్ వనభోజనాలు ఘనంగా జరుగుతున్నాయి. దీంతో గాజుల రామారంలో ఓ ఖాళీ ప్రాంగణంలో రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు వనభోజనాలు నిర్వహించారు. టెంట్లు, స్టేజీలు ఏర్పాటు చేసుకున్నారు. మన సంప్రదాయాలను ఈ తరం వారు పాటిస్తేనే నెక్స్ట్ జనరేషన్ కు అందించవచ్చంటున్నారు ప్రజలు. ఒకప్పుడు వనభోజనాలంటే స్వచ్ఛందంగా స్వయంగా కార్తీక మాసం రాగానే వాళ్ళంతటి వాళ్లే స్వయంగా వాళ్ళంతటి వాళ్లే వచ్చేసి వనభోజనాలకు వాళ్ళకు వాళ్ళు స్వయంగా ఏర్పాటు చేసుకొని అందరినీ పిలుచుకొని చుట్టాలని బంధువుల్ని అందరినీ పిలుచుకొని కలిసిమెలిసి మాట్లాడుకుంటూ జరిగేవి. ఇప్పుడు ఎవరో ఒకరి కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళని ఒక వేదిక ఏర్పాటు చేసి ఒక ప్రాంతం వెన్యూ గుర్తించి చెబితే తప్పితే రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ పునరావృతం కావాలి, మళ్ళీ జరగాలి. భవిష్యత్తు తరాలకి పిల్లలకి ఈ కల్చర్ అలవాటు కావాలని చెప్పేసి మేము ఈ ప్రయత్నం చేస్తాం. కార్తీక మాసం చివరి ఆదివారం కావడంతో సిటీలో వనభోజనాల సందడి నెలకొంది. నగరంలోని ఫంక్షన్ హాల్స్, ఖాళీ స్థలాల మధ్య వనభోజనాలు నిర్వహిస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఆటపాటలతో వనభోజనాలు సందడిగా సాగాయి. గ్రేటర్ హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేశారు. ఇక రెగ్యులర్ డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ పాయింట్స్ తో పాటు సర్ప్రైజ్ చెకింగ్స్ కూడా చేస్తూ మందుబాబుల ఆట కట్టిస్తున్నారు. ఓవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, మరోవైపు అవేర్నెస్ కార్యక్రమాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇక మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు ఎలా ఉంటాయి? తాజాగా 3 నెలల వ్యవధిలో హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో ఎన్ని కేసులు నమోదయ్యాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్ సీరియస్ గా చేస్తున్నారు పోలీసులు. మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారానే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయంటున్నారు. దీంతో వీకెండ్స్ లో తనిఖీలు చేసే పాయింట్స్ పెంచారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే పట్టుబడిన వారికి పరిణామాలు ఎలా ఉంటాయనే దానిపై అవగాహన కల్పిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఈ ఏడాది ఆగస్టు 24వ తేదీ నుంచి నవంబర్ 21 వరకు అంటే 3 నెలల వ్యవధిలో 13,933 మంది వాహనదారులు మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్న వారిని పట్టుకున్నారు పోలీసులు. వివిధ కోర్టుల్లో 13,118 ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు. అత్యధికంగా 11,904 ద్విచక్ర వాహనదారులు ఉన్నారు. పట్టుబడి జైలుకు వెళ్లిన 44 మంది వ్యక్తుల డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేశారు అధికారులు.
హైదరాబాద్లో 3 నెలల వ్యవధిలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారిలో 824 మందికి 1 నుంచి 10 రోజుల వరకు జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. కుటుంబ సభ్యుల సమక్షంలో గోషామహల్, బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లలో కౌన్సిలింగ్ ఇచ్చారు అధికారులు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V6 న్యూస్.